తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు రిటర్నింగ్ కార్యాలయంలో ఉన్న వాళ్ళ నామినేషన్లను స్వీకరిస్తున్నారు అధికారులు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా రిజెక్ట్ పై అపీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1న నామినేషన్ రిజెక్ట్ అపీల్ చేసుకుంటే 2వ తేదీన పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న ఉపసంహరణ ఉండగా తుది అభ్యర్థుల లిస్ట్ అదే రోజు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు రిటర్నింగ్ కార్యాలయాల్లో ఎవరైతే నామినేషన్లు వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నామినేషన్లు స్వీకరించేటువంటి అవకాశం అధికారుల నుంచి ఉంది. ఇంకా మొదటి రోజు కొంత మందకోడిగా ఉన్నప్పటికీ రెండో రోజు మాత్రం దాదాపు 8,000కు పైచిలకు అభ్యర్థులు 9,000కు పైచిలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనాయి. మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అన్నటువంటి విషయం మీద ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేయనుంది. ఇక రేపు స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్స్ రిజెక్ట్ అయితే కనుక అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నారు. 1వ తేదీ అట్లాగే 2వ తేదీ ఈ 2 రోజుల పాటు నామినేషన్లకు సంబంధించినటువంటి అప్పీల్ కు సంబంధించిన విషయం పైన ఎలక్షన్ కమిషన్ విచారణ చేయనుంది, దాన్ని పరిశీలించనుంది. 3వ తేదీన ఉపసంహరణ గడువు ఉంటుంది. అదే రోజు అభ్యర్థులు ఎవరైతే ఫైనలిస్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటన ఉండనుంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్, అట్లాగే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. 14వ తేదీన విజిట్ ను విడుదల చేస్తారు. 16వ తేదీన ఎవరైతే గెలిచినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నారో ఆ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. అదే రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా చేసి ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ రోజుకి ఫైనల్ కి సంబంధించినటువంటి గడువు అయితే ముగిసింది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.